ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. ఎలా ఉంది? సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. పిచ్చి పిచ్చిగా నచ్చేసింది కదా. మరి మనం అంటే ఏమనుకున్నావు? ఇది అది అని కాకుండా సార్ అన్నిట్లో ఉంటాడు. చాలు చాలు. కొత్తగా పెళ్లి చేసుకున్న వైఫ్ కి ఒక గిఫ్ట్ కూడా ప్రెజెంట్ చేయలేదు, కానీ బిల్డప్కి మాత్రం తక్కువ లేదు. కానీ దయచేసి ఇది మాత్రం గిఫ్ట్ అని చెప్పొద్దు నువ్వు. నీకు నిజంగానే ఒక మంచి గిఫ్ట్ ఉంది. ఏంటది? చెప్తాను, సర్ప్రైజ్. ముందు తిను, ఆ తర్వాత ఇస్తాను. తిను తిను. అనామిక, ఒకవేళ నువ్వు ఆ నందు కడుతూ ఉన్నావా? అలా ఉండటానికి వీల్లేదు. అలా ఉంటే మాత్రం నేను వదిలిపెట్టను. ఇక నుంచి జాగ్రత్తగా ఉండమని చెప్పండి, సరేనా? అలాగే సార్. సరే పదండి వెళ్దాం. చెప్పిందంత విన్నావు కదా, రా. ఇంకెప్పుడు అలా చేయకు. ఏమండి హెడ్ గారు, రేపు కోర్టులో ఆ 307 కేసు వాయిదా ఉందంట. ఇన్స్పెక్టర్ గారు తీసుకెళ్ళమని మీకే చెప్పారంటగా. ఏమయ్యా, నేను ఒక 1 month మెడికల్ లీవ్ లో వెళ్తున్నా అని చెప్పాను కదా. అవును, మీరెందుకు సార్ 1 month లీవ్ తీసుకుంటున్నారు? మా అమ్మాయి కడుపుతో ఉందయ్యా. డాక్టర్ గారు డెలివరీ డేట్ కూడా ఇచ్చేసారయ్యా. మంచి విషయమే కదా. ఏంటయ్యా నువ్వు? ఏమైందండి? సరిగ్గా గ్రహణం రోజే బిడ్డ పుడుతుందని డాక్టర్ డేట్ ఇచ్చాడయ్యా. గ్రహణం ముగిసేలోపు వాడి ప్రాణాలు తీసే తీరాలి. గ్రహణానికి సమయం దగ్గర పడింది. ఆ లోపు ఆ ఆత్మని ఎలాగైనా నేను స్వాధీనం చేసుకోవాలి. ఇంకొద్ది రోజుల్లో గ్రహణం వచ్చేస్తుంది. అలాగా? ఆ సమయంలో బిడ్డ పుడితే బిడ్డకు మంచిది కాదని మా అల్లుడు వాళ్ళ ఇంట్లో ఒకటే గొడవ. ఈ సమయంలో నేను కోర్టుకు వెళ్తే మొత్తం తలకిందలవుతుంది. అదే ఏం చేయాలో అర్థం కావటం లేదు. అందుకే 1 month లీవ్ పెట్టి ఆ సమస్యలని తీరే వరకు ఇంట్లోనే ఉందామని మంచి చూస్తున్నా. నిర్ణయం తీసుకున్నారు. అక్కడ పెట్టు. ఈయనకు కూడా ఇవ్వు. అలాగే సార్. ఆ లాకప్ లో ఉన్నాడు కదా, అతనికి కూడా ఇవ్వు. ఆలోచించు సాంబా, ఆలోచించు. ఇక్కడి నుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచించు. అన్నా టీ అన్నా. టీ తీసుకో అన్నా. ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు?
నీకు మన మ్యారేజ్కి ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. ఆ, ఏం అవసరం లేదు సార్. మీ గిఫ్ట్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి కిస్ పెట్టడం న్యూ ట్రెండా? ఏ బేబీ, నిజంగానే నీకు ఈ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. నువ్వు ముందు కళ్ళు మూసుకో. ఆ? కళ్ళు మూసుకో. హ్మ్. ఇప్పుడు కళ్ళు తెరువు. ఏంట్రా ఇది? నేను అప్పుడే చెప్పాను కదా, మీ డాడీ నిన్ను చూసుకున్న దానికంటే కనీసం 1% అయినా సరే నేను నిన్ను ఎక్కువగా హ్యాపీగా చూసుకుంటాను. నీ మోడర్న్ యాటిట్యూడ్కి ఆ పసుపు తాడు నీకు సెట్ అవ్వలేదు. అందుకే నా స్థాయికి తగ్గట్టుగా నీకొక టోకెన్ ఆఫ్ లవ్ ఇదే. ఏ నందు, నేను నీకు ఇప్పుడు నిజంగానే కిస్ పెట్టేస్తాను. హ్మ్? ఆ? ఎవరు? అదెవరో నాకేం తెలుసు. ఆ, సరే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. కరెక్ట్ టైంలో రాంగ్ ఎంట్రీ. ఓహో, హే, అనామిక, రిషి, ఆ, రిషి మీరేంటి ఇక్కడ? అది నేను అడగాలి. మా పిన్ని వాళ్ళ ఇంట్లో నువ్వేం చేస్తున్నావు? ఆ, ఆ, మీ పిన్ని గారిల్లా? ఆ, రిషి, ఇది నా ఫ్రెండ్ ఇల్లు. ఇది B5 6th ఫ్లోరే కదా? నంబర్ కరెక్టే, కానీ ఇది 5th ఫ్లోర్. మీరు ఫ్లోర్ మారిపోయి వచ్చారు రిషి. ఓ అలాగా. అవును, ఆ, మీరు వెళ్ళాలి అనుకుంటున్న ఫ్లాట్ దీనికి ఎగ్జాక్ట్ గా 5th ఫ్లోర్ లో ఉంటుంది. ఓ ఓ, ఓకే. అనామిక, పర్సనల్ వర్క్ అని లీవ్ పెట్టి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది అదేంటి? వెయిట్ 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 షీలా డోర్ దగ్గర ఎందుకు? లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నావు. కమ్ ఆన్ అనామిక. రిషి,